మీరు కానీ ఎయిర్ ఫాల్ కోసం భయపడుతూ ఉంటే మీకోసమే ఈ వీడియో స్క్రోల్ చేయకుండా ఫుల్గా చూడండి. మంచి టిప్ చెప్తా. వెల్కమ్ టు 30 days మైండ్ సెట్ చేంజ్ ఛాలెంజ్. ఇది సిరీస్ లో డే 12. చాలా మందికి 20 ఏజెస్ లోనే ఎయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోతుంది. డ్యూ టు మెనీ రీజన్స్ లైక్ ఫుల్ స్ట్రెస్ ఆర్ ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం, లేకపోతే ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వీటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పి 5 టిప్స్ పాటించండి. పక్కాగా 30 days లో రిజల్ట్ చూస్తారు. టిప్ నెంబర్ 1, వీక్లీ ట్వైస్ పక్కాగా మీరు హెడ్ బాత్ చేయాలి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. అందులోని మీరు ఏదైతే షాంపూ వాడుతున్నారో, కండిషనర్ వాడుతున్నారో అది చాలా ఇంపార్టెంట్. అండ్ హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయకండి, కూల్ వాటర్తోనే చేయండి. టిప్ నెంబర్ 2, మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్తో రబ్ చేసుకోవడం మానేసి ఏదైనా లైట్ హార్టెడ్ క్లాత్స్ ఉంటే వాటితో ఎయిర్ని క్లీన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మాత్రం హీటర్స్ అస్సలు పెట్టుకోకండి, దానివల్ల చాలా హెయిర్ లాస్ అవుతారు. టిప్ నెంబర్ 3, మీరు మంత్లీ 2 times అయినా హెయిర్ కట్ చేయించుకోవాలి. దానివల్ల మీకు ఎడ్జెస్ ఏమైనా కర్లీ హెయిర్స్ ఉన్నా అండ్ డ్యామేజ్ హెయిర్స్ ఉన్నా పక్కగా రిమూవ్ అయ్యి ఈసారి వచ్చే హెయిర్ ప్రాపర్ గ్రోత్, ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. టిప్ నెంబర్ 4, ప్రాపర్ డైట్. మీరు ఏం తిన్నా టైంకి తినండి. అందులోని జంక్ ఫుడ్ అసలే తినకండి. ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీనీ వెజిటేబుల్స్ తినడానికి ప్రిఫర్ చేయండి. దానివల్ల మీకు డ్యామేజ్ హెయిర్ పక్కాగా కంట్రోల్ అవుతుంది. సో గో విత్ గ్రీనీ వెజిటేబుల్స్ అట్ ప్రాపర్ రైట్ టైం. అండ్ ఫైనల్ టిప్, దిస్ ఈస్ మేజర్ 1, స్లీప్. పర్ డే కంపల్సరీగా అట్లీస్ట్ 9 hours అయినా స్లీప్ ట్రై చేయండి. 9 hours కానీ స్లీప్ పడుకుంటే మీకు పక్కాగా ద గ్రోత్ ఆఫ్ ద హెయిర్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. దానివల్ల ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే పేజ్ని ఫాలో అయ్యి మీకు కానీ నేను సజెషన్ చేసే షాంపూ అండ్ కండిషనర్ కావాలంటే షాంపూ అండ్ కండిషనర్ కామెంట్ చేయండి. నేనే పర్సనల్ గా మీకు డిఎం చేస్తాను. అలాగే ఈ రీల్ మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఆ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. 30 days లో ఈ హెయిర్ పక్కాగా మీరు అనుకున్నట్టు మారుతుంది.